గత వారం రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అనేకమైన అపచారాలను మనము సామాజిక మాధ్యమాల ద్వారా కానీ లేదా రిపోర్ట్ల ద్వారా కానీ మనందరం కూడా తెలుసుకున్నాం. సరే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆయన తిరుమల పర్యటనకి బయలుదేరదామని చెప్పని అనుకున్నాడు. దానికి హిందూ సంఘాలు కానీ అందరూ కూడా భక్తకోటి జనం కూడా జగన్మోహన్ రెడ్డి రావాలి అనంటే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టమని చెప్పేసి పట్టుబట్టడం జరిగింది. దానికి ఆయన నిరాకరించాడు. ఒక సీఎం నేను పెట్టేది ఏమిటి, నేను సీఎంని కదా, నేను పెట్టాల్సిన అవసరం లేదు, నా మానవతా తప్ప. మీరు సీఎం మాత్రమే. రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి కన్నా మీరు గొప్పవారా? అబ్దుల్ కలాం గారి కన్నా మీరు గొప్పవారా? ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళటానికి, దర్శనానికి వెళ్ళటానికి డిక్లరేషన్ ఫాము ఢిల్లీలోంచి సంతకం పెట్టి అది తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించిన సంగతి మీకు కూడా తెలియదా? ఈ వైసీపీలో ఉన్న పేటీఎం బ్యాచ్లారా, పూర్తి అవగాహన ఉంటేనే మీరు మాట్లాడండి. అది ఉంది డైమండ్ రాణి రోజా, అది దానికి నోరు హద్దు పొద్దు అనేది ఒకటి లేదు. సనాతన ధర్మం తెలియదు, ఆచార వ్యవహారాలు తెలియదు, ఏమీ తెలియకుండా మాట్లాడుతుంది. ప్రతి దేవాలయానికి కొన్ని సాంప్రదాయ పద్ధతులు ఉంటాయి. ఆ సాంప్రదాయ పద్ధతులు ఏంటంటే, ఇప్పుడు తమిళనాడు వెళ్ళండి, తమిళనాడులో ప్రతి ఒక్కళ్ళు కూడా తెల్లటి పంచె, మగవాళ్ళు కండువా వేసుకోవాలి, ఆడవాళ్ళు తెల్లటి చీర కట్టుకుంటారు. తెల్లటి గోధుమ కలర్, తెల్లది కాదు గోధుమ కలర్ కట్టుకుంటారు. అది సాంప్రదాయ పద్ధతి. మన దేవాలయాల్లోకి వచ్చేటప్పటికి అన్యమతస్తులు ఎవరైనా రండి, స్వామివారి మీద భక్తి విశ్వాసం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టమన్నారు. హిందువులను అడగలేదే, ప్రతి ఒక్కళ్ళు మీరు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టమని. అన్యమతస్తులు అది ఎవరైనా కానీ, అది ఎవరైనా కానీ, అన్యమతస్తులు ఎవరు వచ్చినా సరే మీరు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి, ఆ డిక్లరేషన్ ఫామ్ దేనికి పెడుతున్నారంటే, అయ్యా నేను ప్రగాఢ విశ్వాసాన్ని, నమ్మకాన్ని ముందు నాకు నీ మీద నాకుంది, అందువల్ల నేను వస్తున్నాను అని చెప్పని దాని మీద స్వామివారికి అర్జీ పెట్టుకోవటం అన్నమాట. సరే, ఈ మధ్యకాలంలో ఆ అబ్దుల్ కలాం గారు వెళ్ళిన ఆ ఫోటో కూడా మీకు ఒకటి పెడతాను, చూద్దరు కానీ. సరే, వీళ్ళందరూ కూడా ఏం చేశారు, ఈ పేటీఎం బ్యాచ్ అంతా కూడా దాన్ని గగ్గోలు పెట్టుకుంటూ చేసుకుంటూ వచ్చారు. అబ్దుల్ కలాం గారి కన్నా మీరు గొప్పవారైతే ఏమీ కాదు. ఎందుకు నేను చెప్పమంటారా? మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి మీది. అబ్దుల్ కలాం గారు ఒక రాష్ట్రపతిగా, ఒక సైంటిస్టుగా ఆయన ఎన్నో భారతదేశానికి ఎన్నో కీర్తి పతాకాలను తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. అంతటి వాడే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి దైవం స్వామివారి దర్శనానికి వెళ్ళాడంటే నువ్వేమన్నా గొప్పవాడివా? నువ్వేమన్నా సత్యహరిశ్చంద్రుడివా? ఇంకా ప్రధానంగా చెప్పాలంటే మీరు బాగా ఆలోచించండి. ఏ ప్రభుత్వాల్లో జరగనంత అన్యాయము, దుర్మార్గత్వము, దేవాలయాలు శిథిలావస్థలకు రావడానికి కారణం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు నేను చెప్తున్నాను తెలుసా అండి? దేవాలయాలు కూల్చేయటం, తర్వాత రథం తగలబెట్టడం, ఎన్ని అపచారాలు ఎన్ని జరిగినాయో తెలుసా అండి? సింహం సింగిల్గా వస్తుంది వీళ్ళంతా పేటీఎం బ్యాచ్ అంతా మాట్లాడుతున్నారు కదా. నీకంత ధైర్యం ఉన్నవాడివి వెళ్ళు, ఎవరు అడ్డుపడ్డారు నీ మీద? ఎవరు అడ్డుపడలేదు కదా. డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టమని. ఈయనకి ఇంకో విషయం ఏంటంటే, రాష్ట్రపతికి ఇంకా అర్థం కాని పూర్తిగాని విషయం ఏంటంటే, డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడితే ఈయన డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టకపోతే ఈవో అధికారులు కానీ, సనాతన ధర్మ భక్తులు కానీ, లేదా స్వామివారి వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ రానివ్వరు. ఒకటి. సరే, పోని పెట్టాడు అని అంటే ఇంట్లో కుటుంబాల కలహాలు మొదలవుతాయని చెప్పని రాహాలి. ఈయన జరిగిన వ్యవహార శైలి ఏంటంటే ఇది పరిస్థితి అండి. రాష్ట్ర ప్రజలారా, నేను ఒక్కటే మీ అందరికీ చెప్తున్నాను, ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ మాట ఆ రోజా ఉంది, దానికి హద్దు పొద్దు లేదు. అసలు హిందూ ధర్మం అన్నా లేదు, దేవాలయాల మీద ఉన్న నమ్మకం అన్నా కూడా వాళ్ళకి లేదు. అలాంటి వ్యక్తులు కూడా వచ్చి ఏదో పిచ్చివాగుళ్ళు వాగుతుంటే మనం దాన్ని సీరియస్గా తీసుకోవాల్సినంత అవసరం కూడా లేదని నా అభిప్రాయము.
అబ్దుల్ కలాం గారి కన్నా గొప్పవాడైతే మాత్రం కాదు ఈ జగన్మోహన్ రెడ్డి. నమస్కారం.